నమస్తే. ఏపీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. నా పేరు కె వెంకటరామరెడ్డి. కేవీఆర్ టీవీ పేరుతో జర్నలిజంలో గత 18 సంవత్సరాలుగా జర్నలిజం కెరీర్లో ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ పరిణామాలు మీకు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. తెలంగాణ పౌరుడైన నన్ను ఏపీలో కర్నూలు 4th టౌన్ పిఎస్కి పిలిపించి అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను పెట్టారు. 24 అవర్స్ పాటు నా అరెస్ట్ని కానీ రిలీజ్ని కానీ ఇవ్వకపోవడంతో నా భార్య కొండా విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఏపీ పోలీసులు నన్ను రిలీజ్ చేయాల్సిన పరిస్థితులన్నీ మీరు చూశారు. నేపథ్యంలో అంటే కొంత మెంటల్ టార్చర్ అండ్ రకరకాల ఇబ్బందులకు నన్ను అక్కడ గురి చేయడం జరిగింది. సో ఫర్దర్గా అంటే మానవ హక్కులు అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు తెలంగాణ హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. నాకున్న ఇబ్బందులన్నింటిని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఆ తర్వాత న్యాయ పోరాటం కోణంలో వాళ్ళు సహకరించాలని చెప్పి నా హక్కులకు రక్షణ కల్పించాల్సిందిగా ఈరోజు హెచ్ఆర్సీని కలవడం జరిగింది. దాని తాలూకా పిటిషన్ ఫైల్ ఇది. సో ఇంకా కొంత ఏంటంటే లీగల్ ప్రాసెస్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నాను. ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. నేను జర్నలిస్ట్ కేవీఆర్ భార్యని. కేవీఆర్ అరెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఆ కేసు విషయంలో కేవీఆర్కి ప్రాణహాని ఉందని చెప్పేసి హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడానికి వచ్చాం. అందరికీ నమస్తే. కేవీఆర్ మీకు అందరికీ తెలుసు. కేవీఆర్ టీవీ పేరుతోటి తెలంగాణతో పాటు ఏపీ పైన కూడా ఏపీ సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్న కొన్ని అరాచకాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఏ తరహాలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ పబ్లిక్ సమస్యని తెలంగాణ వేదికగా ఆంధ్ర సమస్యని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం గత కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాడు. సో మనందరికీ తెలుసు, ప్రజా సమస్యని ఎవరైతే జర్నలిస్ట్ తెరపై తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాలకు ఇబ్బందులు అయినప్పుడు ప్రభుత్వాలు కూడా మనకి ఇబ్బందులు పెట్టాలన్న ప్రయత్నాలు చేస్తాయి. సో అందులో భాగంగానే కేవీఆర్ టీవీ ఓనర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటరామరెడ్డి అన్నను కూడా ఏపీ పోలీసులు కూటమి ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా స్టోరీ చేశారు, ప్రభుత్వానికి ఇబ్బంది అయింది కాబట్టి మీకు నోటీసులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు 4 తారీఖు హైదరాబాద్లో కేవీఆర్ ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడే రావాలి, రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు పైనుంచి ప్రెజర్ ఉన్నది అన్నప్పుడు సో లేదు, మాకు ఆల్రెడీ షెడ్యూల్ మాకు ఫంక్షన్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి సో ఖచ్చితంగా మేము మీ నోటీసులకు గౌరవిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ నోటీసులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్పి తర్వాత 10th నాడు కర్నూలు 4th టౌన్ పోలీసు వాళ్ళకు గౌరవించి ఆ నోటీసులకు వివరణ ఇవ్వడానికి సాయంత్రం 5:30కి కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్కి కేవీఆర్ ఆయన బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఈ వార్త ఏపీలో బాగా వైరల్ అయ్యింది. కేవీఆర్ పైన, తెలంగాణ జర్నలిస్ట్ పైన ఆంధ్ర పోలీసులు 3rd డిగ్రీ చేసిరన్న వార్త ఏపీలో పూర్తి స్థాయిలో అక్కడ వైరల్ కావడం జరిగింది. తెలంగాణలో కూడా ఈ వార్త ఇంకా తెలంగాణ సమాజాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాంతాలుగా మనం విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ములుగా మనం విడిపోయినాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అండ్ ఏపీ పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక 15-16 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రజలకు కూడా మనం ఏదో చేయాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ప్రజల కోసమైన ఒక వీడియో చేసినందుకు పోలీసులు మన తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి పైన 3rd డిగ్రీ ప్రయోగించారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. సో ఒక 15 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న కేవీఆర్ పైనే తెలంగాణ నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఏపీ పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారంటే ఒక జర్నలిస్ట్ అంటేనే ఏపీ పోలీసులో గౌరవం లేనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పదే మాలాంటి వాళ్ళం కూడా పోలీసులతోటి అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా మాకు పైనుంచి ప్రెజర్ ఉంది అని చెప్తా ఉన్నారు. సరే కావచ్చు, పైనుంచి ప్రెజర్ ఉండొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు కాక, కానీ ఒకసారి ఏపీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక జర్నలిస్టులకే భద్రత లేనప్పుడు, గౌరవం లేనప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించారంటే ఏపీలో ఉన్న ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా మాకు న్యాయస్థానాలపైన, ఈ చట్టాలపైన గౌరవం ఉంది కాబట్టి లీగల్గానే మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అందుకే హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది, హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మాకు నమ్మకం ఉంది ఈ కంప్లైంట్ ముందడ పడుతుంది అని అనుకుంటున్నాం. సో మేము మరి కాసేపట్లో డీజీపీ గారికి కూడా కలవబోతా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దుగాల ఈరోజు కేవీఆర్ జరిగింది, రేపు పొద్దుగాల ఇంకో తెలంగాణ జర్నలిస్టుకు కూడా ఇటువంటి
థర్డ్ డిగ్రీ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఏపీ పోలీసులు కనుక ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా మూవ్ ఆన్ కాండి, కేసులు పెట్టుకోండి. ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే జైలు పంపేయండి, ఎవరైనా స్వాగతిస్తారులే. కానీ థర్డ్ డిగ్రీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఏపీ పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ సిఐ, 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ ఎవరైతే ఉన్నారో, రేపు పొద్దుగాల వాళ్ళు తెరపైకి వచ్చి మేము కొట్టలేదు, మేమెందుకు కొడతాము, మా ఏపీ జర్నలిస్టుల పైన మేము చేసుకోము, తెలంగాణ జర్నలిస్టులను మేము ఎందుకు కొడతామని చెప్పి రేపు పొద్దుగాల వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లకి లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు కేవీఆర్ పరిస్థితి ఏంది, ఎంటైర్ ఆ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది కదా, ఆ సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం 100% ఉంది. సో మరొక 2 రోజుల్లో తెలంగాణ జర్నలిస్టులు మొత్తం ఏకం కాబోతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న ఎవరైతే యాక్టివ్ జర్నలిస్టులు ఉన్నారో, మేము ఇప్పటివరకు ఏపీ పైన ఫోకస్ చేయలేకపోయినాం, ప్రాంతాలుగా మనం విడిపోయినాం కదా, సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, మనకెందుకులే అన్న ఆలోచనతో మేము ఉండే. సో ఇప్పుడు కేవీఆర్ గారికి థర్డ్ డిగ్రీ జరిగింది కాబట్టి 100% తెలంగాణ జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినప్పుడు ఏపీలో కూడా ఎంట్రీ ఇస్తాం. ఏపీ ప్రజలు ఏ తరహాలో ఇబ్బందులు పడతా ఉన్నారో వాస్తవాలు ఏందో ప్రజలు తెలిసే ప్రయత్నం ఖచ్చితంగా తెలంగాణ సోషల్ మీడియా, తెలంగాణ జర్నలిస్టులు కూడా చేస్తారు. మరొక 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ, కేవీఆర్ గారు జరిగిన థర్డ్ డిగ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు, ఏపీ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. పెన్ టు పెన్. లీగల్గా కొంత ఇబ్బంది ఉంది. సో లీగల్గా పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నాం కాబట్టి సో అడ్వకేట్ల పర్మిషన్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సోమాజిగూడ వేదిక ద్వారా తెలంగాణ ప్రజల ముందు, ఏపీ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. దయచేసి ఈ వీడియో తెలంగాణ సమాజానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, కేసు డీటెయిల్స్ అయితే వీళ్ళు క్లియర్గా మాట్లాడారు. ఒకటే మాట్లాడదలుచుకున్నాం, ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయినప్పటికి కూడా ప్రజలంతా ఒకటే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సరే, తెలంగాణ జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్ పైన జరిగినటువంటి థర్డ్ డిగ్రీ చూస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే లీగల్గా ఆయనకు పడాల్సిన శిక్ష మీరు వేయండి, దానికి అందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా ఏమని చెప్తా ఉన్నాడు, మహిళలకు రక్షణ సనాతన ధర్మం అని చెప్పి చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడికి కేవీఆర్ అన్న భార్య వదిన ఇక్కడికి రావడం జరిగింది. ముఖం చూపించడానికి కూడా భయపడతా ఉంది అంటే దానికి కారణం ఏంది? అక్కడ చేసేటువంటి అరాచకాలు మహిళల పట్ల మీ ప్రభుత్వానికి కావచ్చు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఉన్నటువంటి గౌరవం ఎట్లా ఉంది అని చెప్పేసి ఆలోచించుకోవాలి. మహిళలకు రక్షణ లేదు, అది తెలంగాణ మహిళలకు కావచ్చు, అటు ఆంధ్ర మహిళలకు కావచ్చు. నిజంగానే సనాతన ధర్మం అని చెప్పేసి అంటూ మహిళలకు ధర్మాన్ని పాటిస్తూ ఉంటామని చెప్పేసి అంటే నిజంగా కేవీఆర్ పైన ఏదైతే 4th టౌన్ పిఎస్లో జరిగినటువంటి దాడి ఉందో అది దాడిగానే చూస్తాం. ఎందుకంటే కొట్టాల్సిన అవసరం లేదు, దాన్ని థర్డ్ డిగ్రీ చేసి ఏదో ప్రయత్నాలు చేసిరు భయపెట్టాలని చెప్పేసి. నిజంగానే చెప్తా ఉన్నాం కదా, తప్పు చేయని జర్నలిస్ట్ ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు. మీరు ఒక దెబ్బేస్తే 100 దెబ్బలకు 100 మంది జర్నలిస్టులు రెడీ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. లీగల్గా ఒపీనియన్ తీసుకొని ఎవరైతే 4th టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి SHO కావచ్చు, మిగతా అధికారులను ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.